హన్మకొండలో శ్రీరాముని శోభాయాత్ర జరుగుతోంది. శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భజనలు, భక్తి గీతాలతో సందడి నెలకొంది. ప్రధాన రహదారులన్నీ రామనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. అయోధ్యలోని రామ జన్మభూమిలో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రామభక్తులు శోభయాత్ర నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం హన్మకొండలోని శ్రీరామాంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ రామభక్తులు శోభయాత్ర నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దీని ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు స్వామి, చెప్పండి, ఈ శోభయాత్ర ప్రత్యేకత ఏంటి? ఈ 14 లోకాలకి ఇటువంటి అధిపతి అయినటువంటి ఈ యొక్క ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి, ప్రసాదించేటువంటి అయోధ్య శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క బాలరాముని రూపంలో పునఃప్రతిష్ఠ జరుగుతోంది. ఈ సందర్భంగా రామదండు ఈ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ ఈ విశేషమైన ముందు రోజున చక్కటి శోభాయాత్రని రామనామ జపముతో, హనుమాన్ చాలీసా పారాయణముతో, శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో బాలరాముని ప్రతిష్ఠా ఆనందాన్ని పంచుకునేటువంటి క్రమంలో ఆ స్వామి అనుగ్రహం అందరికీ, జనులందరికీ కూడా, పశుపక్ష్యాదులకి, కీటకాలకి అన్నిటికీ కూడా రాజు అయినటువంటి ఆ బాలరాముని అనుగ్రహం కలగాలని ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సాహంలో అందరికీ కూడా రామానుగ్రహం కలగాలని, ప్రపంచ శాంతి ఖచ్చితంగా విలసిల్లుతుందని, రాములు వారంటే ఒక రూపం కాదు, ధర్మానికి ప్రతిరూపమే రాముడు అని నేను చెబుతున్న మాట కాదు. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పిన మాట ప్రకారము ధర్మానికి రూపం ఉంటుంది అంటే అది రాముడే. రామరాజ్యము అంటే ధర్మంగా నడిచే రాజ్యం అని అర్థము, అంతే తప్ప మరొకటి కాదు. అంటే ఇదే కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పిన మాటలన్నీ కూడా ధర్మాన్ని అనుసరించి ఉన్నటువంటివే. అటువంటి వాటిని సక్రమంగా నడిపిన వాడే మన రామయ్య తండ్రి. అటువంటి బాలరాముని పునఃప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతోంది. ఈ వైభవాన్ని అందరం కూడా సంతోషాన్ని పంచుకోవడానికి ఈ రామదండు బయలుదేరి శోభాయాత్ర పూర్వకంగా రేపటి యొక్క కార్యక్రమం అందరూ కూడా ఆనందించాలని, అందరూ పొందాలని చెప్పి, రామానుగ్రహాన్ని పొందాలని చెప్పి ఈ యొక్క శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. నిర్వాహకులకు అనేకమైనటువంటి ఆశీస్సులు, జనులందరికీ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులు, మనుష్యులు అందరికీ కూడా రామయ్య తండ్రి అనేక ఆశీస్సులు. జై శ్రీరామ్. 500 సంవత్సరాల నిరీక్షణ ఈ రోజున నెరవేరింది. ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశంలో ఉన్నటువంటి ఏకైక దేవుడు శ్రీరాముడు అని చెప్పి సబ్బండ వర్గాలు ఈ రోజున 500 సంవత్సరాల నుంచి వెళ్ళి కొట్లాడితే కానీ ఈ రోజున అయోధ్య రామ మందిరం నిర్మాతమైనది. దానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషంగా, సుఖంగా ఉండాలని చెప్పి ఈ రోజున మేము ఇక్కడి నుంచి వెళ్ళి, మా హనుమకొండ నుంచి వెళ్ళి మన లోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి, శ్రీరామ భక్తులు అందరం కలిసి శోభయాత్ర మేము ఇలా చేస్తూ ఉన్నాము. ప్రతి గడపకు, ప్రతి ఇంటికి కూడా మేము ఆ రోజు అక్షింతలు కూడా పంచడం జరిగింది. దీనికి పూర్తిగా రాముని యొక్క ఆజ్ఞ ప్రతి ఒక్క కుటుంబాల మీద ఉండాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యామిలీలు అందరితో పాటు ఈ దేశము, ఈ రాష్ట్రము అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రేపు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన పునస్కరించుకొని మేము మా ప్రజలతో కలిసి రామాలయం మీ యొక్క శోభాయాత్ర చేస్తున్నాము. ఈ రామాలయం చాలా మహిమ కలది. శ్రీరాముని రామాలయం నుండి హనుమాన్ టెంపుల్, ఇవి 50 డివిజన్లో కూడా మేము ప్రతి ఒక్క వీధిలో శోభాయాత్ర జరిపి ప్రజలందరికీ రాముని యొక్క ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాము. అనుబంధానికి రామచంద్ర స్వామికి జై. ఇలాంటి భక్తులు కుటుంబ సమేతంగా కావచ్చు, పిల్లలు, చిన్నలు, పెద్దలు అందరూ కలిసి కూడా రామనామ స్మరణతో ఇక్కడ శోభయాత్ర నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. విజయాంశు దశరథ్తో అశోక్, వరంగల్.